ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా చామంతి, ఏంటమ్మా ఇది? సత్య ప్రామాణికంగా చెప్తున్నాను గురువుగారు, నేను కావాలని ఆ సింహాసనం మీద కూర్చోలేదు. పొరపాటున జరిగింది. కాలు జారి అనుకోకుండా దానిపైన పడిపోయాను. ఆడించేవాడి ఆటలకు అర్థాలు మానవ మాతృలకు అర్థం కావమ్మా. పొరపాటున పడ్డావని నువ్వంటున్నావు, కావాలని పడ్డావని రమాదేవి అంటోంది. ఆ పైవాడి లీలలని నేనంటున్నాను. చెప్పాను గదా తల్లి, నీది మామూలు జాతకం కాదు, మహర్జాతకం. ముందు ముందు నీ వల్ల ఎన్నో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. నాది గొప్ప జాతకమా? ఒకరింట్లో పనులు చేస్తూ వాళ్ళతో మాటలు పడుతూ బతికేడుస్తున్న నాది మహర్జాతకం ఏంటి గురువుగారు? మేనమామ కంసుడి చేతిలో ఈ బిడ్డ కూడా ఎక్కడ చనిపోతాడో అన్నా తల్లిదండ్రుల చావు భయంతో పుట్టినవాడు కృష్ణుడమ్మా. ఆయన పుట్టుకేమీ పూలపాన్పుల మీద జరగలేదు. చెరసాలలో జన్మించాడు. అష్ట కష్టాలు పడి వసుదేవుడు ఆ పసిబిడ్డని తను చేర్చాలనుకున్న చోటికి చేర్చాడు. మరి కష్టంలో పుట్టిన కిష్టయ్య దేవుడు కాకుండా పోయాడా? దశరథుడి వంటి గొప్ప మహారాజుకు పుట్టిన సుపుత్రుడు, హంసతూలికా కల్పాల మీద పెరగాల్సిన సుకుమారుడు పెళ్లి కాని అడవుల పాలై అష్టకష్టాలు పడ్డాడు. కష్టపడ్డాడని ఆ రాముడేమైనా దేవుడు కాకుండా పోయాడా? దేవుడే కష్టపడినప్పుడు మనుషులు కష్టపడటంలో ఆశ్చర్యమేముందమ్మా? కష్టపడుతున్నావంటే నీ జాతకం బాగోలేదని కాదు, నువ్వు గొప్ప స్థాయికి వెళుతున్నావు అని అర్థం. కష్టమనే మెట్ల మీద దేవుడు నిన్ను నడిపిస్తున్నాడంటే ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో నిన్ను నిలబెట్టబోతున్నాడని అర్థమమ్మా. మళ్ళీ చెప్తున్నాను విను, నువ్వు మహర్జాతకురాలివి తల్లి, అందులో ఎలాంటి సందేహం లేదు. దీర్ఘాయుష్మాన్ భవ. గురువుగారేంటి ఇలా చెప్తున్నారు? నేనేమో రాజుగారిని రాణిగారిని కోల్పోయాను, పుట్టిన గడ్డకి దూరమయ్యాను. ఎవ్వరికీ తెలియకుండా అమ్మతో కలిసి ఇక్కడ తలదాచుకుంటున్నాను. అక్క చూస్తేనేమో ఇలాంటి పనులు చేస్తుంది. నా జాతకం ఎలా మంచిదవుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.